మరి వినలై ఉంటాం. ఆయన స్వరం వినపడుతుంటున్నప్పుడు మనం ఆయన స్వరం వినటానికి మరి సాగిపోదాం. దాని కొరకై మరి లేవి కాండం ఈరోజు హెచ్చరిక వర్తమానం కొరకై లేవి కాండంలో కొన్ని మాటలు మీ గమనాన్ని తీసుకొస్తా. లేవి కాండం 20వ అధ్యాయము 8వ వచనం. లేవి కాండము 2వ వర్తమానము మరి 20వ అధ్యాయము 8వ వాక్యం చూస్తాం. 20 అధ్యాయము 8వ వాక్యం మనం అందరం కూడా బైబిల్ అనేటువంటి వారు చదవగలిగిన వారు చదువుతాం. లేవి కాండము 20వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పరిశుద్ధపరిచేటువంటి మన దేవుడు కనుక ఆయన్ని నీవు నేను కూడా మరి లేవి కాండంలో మరి చెప్తున్నటువంటి మాటల ప్రకారం 20వ అధ్యాయము 8వ వచనం ప్రకారం కూడా మీరు ఆయన కట్టడలను ఆచరించి వాటిని మనం ఏం చేయాలంట, అనుసరించాలి. మన ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే ఆయన కట్టడలను ఆయన విధులను మనం రక్షించబడినటువంటి నీవు నేను ఎందరైతే రక్షణ అనుభవంలోకి వచ్చారో వారందరూ కూడా ఆయన కట్టడలను ఆయన మనకు నియమించినటువంటి విధులను మనం ఆచరిస్తున్నామా, నడుచుకుంటున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకుని ప్రభు బలలో యోగ్యమైన రీతిలో మనము పాలు పంపులు పొందవలసిన వారమే ఉంటున్నాం. మీరు నా కట్టడలను ఆచరించాలన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అంటున్నారు నా కట్టడలను మనము ఆచరించాలి. మనం ఆచరిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకుని మరి నేను మిమ్మను పరిశుద్ధపరిచి యెహోవాను అన్నాడు. కాబట్టి ఒకవేళ నీవు నేను కూడా మరి ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలు అనుసరించకపోతే మన ప్రభు ఏమంటున్నారు, నేను మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరిచేది, మరి నిన్ను నన్ను కూడా శుభ్రపరచడం అనమాట. పరిశుద్ధపరిచేది దేవుని యొక్క వాక్యముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంతవరకు కూడా మరి 2026 సంవత్సరంలో గడిచిన మరి ఒక మాసం అయిపోయింది. 2వ మాసం కూడా మరి నెలాంతరంలోకి వచ్చాం, మనము మాసాంతరంలోకి వచ్చాం. కాబట్టి నీవు నేను కూడా ఎలా ఉన్నాం, పరిశుద్ధపరచబడుతున్నామా లేక యథారాజా తదా ప్రజగా ఉంటున్నాము, మనల్ని మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు మనకి ప్రభు అనుగ్రహించారు. ప్రతి వారము కూడా మనకి బల్ల ఆరాధన దేవుడు అనుగ్రహించారు. అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థన ఎందు మనం ఎలా ఉండాలంట, ఎడతెగక ఉండాలి. కాబట్టి అలాంటి అనుభవంలో మనము నడుస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి హెచ్చరికలు మనం సద్భావముతో మనం తీసుకుని మనం ఎక్కడైనా కూడా ఆయన ఆజ్ఞలు కట్టడలు ఆచరించలేకపోతున్నామేమో అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. గడిచిన వారం అంతటిలో ఆయనకి ఆజ్ఞలు మనం ఏమైనా మీరేమా కదా, ఆయనకు కట్టడలు మనం ఏమైనా అనుసరించలేకపోతున్నామా, ఆయన ఆజ్ఞలు ఎంత భారమైనవి ఎంత మాత్రం కూడా కాదు అంటాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11:28 ఏమంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే నా కాడి సులువు, నా భారము తేలిక అంటాడు. కనుక నా యొద్ద వచ్చి మీరు నేర్చుకోండి అంటాడు. కాబట్టి మనం ఆయన దగ్గర నేర్చుకుంటున్నామా లేదో లేక అంతా నాకే తెలుసులే అని ఒకవేళ మనం అతిశయపడుతున్నామేమో. కనుక నన్ను నేను పరిశీలన చేసుకుందాం. వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. ఎవరో వచ్చి మనం పరిశీలించే అవసరం లేదు. మన కుటుంబ సభ్యులు మనం పరిశీలించే అవసరం లేదు. సమాజంలో వారు మనం పరిశీలించే అవసరం లేదు. అందుకని మన హృదయం, అందుకని అంటాడు, నీ హృదయం నీ యందు దోషారోపణ చేయని యెడల నీవు ఆ బల్లలో పాత్రలో చేయవచ్చు. మన హృదయమే మన దోషారోపణ చేస్తుంది. ఇది కాదు కదా, నువ్వు అలా కదా, నువ్వు ఇలా కదా, అలా చేసావు కదా, ఎలా చేసావు కదా అని దేవుడు వాక్యంతో గుచ్చుతాడన్నమాట. కాబట్టి నేను కూడా పరిశుద్ధపరిచేబడి అనేటువంటి అనుభవంలో ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా అని అంటున్నాను. కాబట్టి మనం పరిశుద్ధపరిచేది ఎవరు?
ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎవరు నేను మిమ్మల్ని పరిశుద్ధపరచలేరు, నన్ను మీరు పరిశుద్ధపరచలేరు, నన్ను స్వస్థపరచలేరు. అయితే దేవుడు మాత్రమే పరిశుద్ధపరచగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి నీవు నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేక అపరిశుద్ధంగా జీవిస్తున్నామా కదా. ఇందాక మనకు మాట కూడా వచ్చింది, నోటి పాపం అంట. కాబట్టి నోటి ద్వారా మనం ఒకవేళ పాపం చేస్తున్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అలాగే మరి ఒక మాట, ఇదే లేవికాండం 20వ అధ్యాయం 24 నుంచి 26 వరకు కూడా మనం చదువుకుంటాం. ఇదే లేవికాండం 20వ అధ్యాయము 24 నుంచి చదువుకుంటే, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు దేశము మీకు స్వాస్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనులలో నుండి మిమ్మును వేరుపరచి, ఏంటంట, జనములలో నుండి మిమ్మల్ని ఏం చేశాడంట దేవుడు, వేరుపరిచిన మీ దేవుడునైన యెహోవాను నేనే. అర్థమవుతుందా మీకు? కాబట్టి జనములలో నుండి, ఈ ప్రజల్లో నుంచి, ఈ లోకంలో నుంచి కదా, నిన్ను నన్ను కూడా వేరుపరిచాడు. వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా. వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా. సర్వమునే కోల్పోయినను, సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్యమయా, నీ స్వరమే నా స్వాస్యమయా. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో నుంచి నన్ను కూడా ఏం చేశాడంట, వేరుపరచి. కాబట్టి తామర పుష్పం ఉంటుంది చూసారా, నీటిలో ఉంటుంది తామర పుష్పాన్ని. అందరూ చూసారండి సుబ్బులమ్మ గారు? తామర పుష్పాలు కూడా ఎంత చక్కగా రంగులుగా ఉంటాయి కదా. వాటిని చక్కగా ఒక పండగ వస్తే కోసుకెళ్తారు, అందరూ గుట్లు కట్టలు తీసుకెళ్తారు కదా. కాబట్టి ఆ తామర పుష్పం కూడా నీటిలో ఉంటుంది, కానీ దాని మీదకి ఒక చుక్కని కూడా, ఒక బొట్టును నీరు కూడా రానివ్వదు అది కదా. ఎంత ప్రత్యేకంగా ఉంటుందో. కాబట్టి నీవు నేను కూడా లోకంలో ఉన్నాము. లోకంలో ఉన్నప్పుడు నీవు నేను కూడా లోకమును మనలోకి తెచ్చుకోకూడదు. లోకములో ఉన్న ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాం. వాటి కొరకే మన గతించిన కాలము చాలు అన్నాడు భక్తుడు కదా. కాబట్టి ఇంకనూ మిగిలినటువంటి కాలమును మనం ఆచారాలకి, పద్ధతులకి కదా, వీటికే ఉపయోగిస్తే నీవు ఎప్పుడు పరిశుద్ధపరచబడతావు, నువ్వెప్పుడు వేరవుతావు. కాబట్టి అందుకనే లేవికాండములో భక్తుడు అంటాడు కదా, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్యముగా ఉండునట్లు దానిని మీకు ఇస్తానంటున్నాడండి. చూసారా ఎలాంటి దేశం అన్నారు అమ్మగారు? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, కానాను దేశమును ప్రభు మనకి ఇస్తానంటున్నాడు. మనం ఆ కానాను దేశం వెళ్ళాలని ఆశ ఉన్నదా? లేక ఈ లోకంలోనే మట్టి రోడ్డులు కదా, ఈ డొంక రోడ్డుల్లో, ఈ సిమెంట్ రోడ్డులనే మనం నడవాలా? కాబట్టి నువ్వు పరిశీలన చేసుకో. కాబట్టి లోకములో నుంచి దేవుడు నన్ను కూడా వేరుపరిచాడు. కాబట్టి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును మీకు స్వాస్యముగా ఇస్తానన్నాడు. స్వాస్యం అంటే ఏంది? వారసత్వం, మన సొంతం అన్నమాట. బహుమానం అనగా మనము బహుమానం ఇంకొకరికి ఇచ్చేస్తాం. ఒక ఆడపిల్ల ఉందనుకో, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లల్ని మనం చదివించి పెద్ద చేసి తర్వాత ఒక చేతిలో పెడతాం. అది ఈ బహుమతిని జాగ్రత్తగా చూసుకోయ్యా అని ఆ బహుమతిని వారి చేతిలో పెడతాం. అదే అప్పగింతలు అంటారు హిందువులు కదా. కాబట్టి నా జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని స్వాస్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఇంతకన్నా భాగ్యం మనకి ఏమైనా కావాలంటారా? కాబట్టి అట్టి విశ్వాసం కావాలండి. అలాంటి రోషము కలిగినటువంటి భక్తితో మనం జీవించినప్పుడు దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. మనల్ని ఇంకా బలపరిచేటువంటి దేవుడు ఉంటాడు. కాబట్టి
ఈ లేవి కాండం ద్వారా ప్రభువుని యేసుక్రీస్తు వారు మన గమనానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో బలవర్తమానం తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు వాళ్ళు అంటున్నారు, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్యము ఉండినట్లు దానిని మీకు ఇచ్చేదని అంటున్నాడండి. దాన్ని ఇవ్వడం కొరకు మనం ఏం చేశాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? కింద భాగం చదివితే, జనములలో నుండి మిమ్మల్ని నేను వేరుపరచిన. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆ దేశంలోకి వెళ్ళాలంటే నీవు నేను కూడా ఈ యొక్క లోకములో కదా, ఈ లోకం అనేటువంటి ఐగుప్తులో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా వేరుపరిచాడు, నిన్ను నన్ను కూడా ప్రత్యేకించుకున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే నీ కుటుంబంలో నుంచి నిన్ను ప్రత్యేకించుకున్నాడు, నా కుటుంబంలో నుంచి నన్ను ప్రత్యేకించుకున్నాడు. దావీదు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? దావీదుకి 86 కుమారులు కదా యెషయికి. వారిలో కడసారి వాడినటువంటి దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి అలాగే నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన మందిరంలోకి రాగలుగుతున్నావు అంటే దేవుని కృపని ఎడల ఉన్నది, దేవుని సంకల్పం ఉన్నది, దేవుని ఉద్దేశములు అవన్నీ కూడా దేవుడు నీ ఎడల ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు అని నువ్వు నేను కూడా జ్ఞాపకం ఉంచుకున్న బద్ధులమై ఉంటున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, మీకు స్వాస్యము ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదని అంటున్నాడు. కాబట్టి ఆయనే మనకి ఇస్తానన్నాడండి. ఇంతకన్నా మనకు భాగ్యం ఏందండి? మన యొక్క ముఖ్యమంత్రి గారు, నీకు అది ఇస్తున్నానయ్యా, నీకు ఆ ఇళ్ల స్థలం ఇస్తున్నాను అంటే మనకి ఎంత ఎగురుగా అంతేస్తామో కదా. కాబట్టి అంతకన్నా కూడా మన గొప్ప దేవుడు ఇంకా మరి స్వాస్యముగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమునే నీకు నాకు కూడా స్వాస్యముగా ఇస్తానన్నాడు. అప్పుగా కాదు, అరువుగా కాదు, స్వాస్యం నీదేక. కాబట్టి నీవు నేను కూడా అట్టి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నామేమో, లోకాశలకు లొంగిపోతున్నామేమో, లోక మోమాటాలకి జారిపోతున్నామేమో కదా. మనల్ని మనం పరిశీలించుకుందాం. వాక్య వెలుగులో మనం పరిశీలించుకున్నప్పుడు మన బలహీనతలు, లోటుపాట్లు అవన్నీ కూడా మనకు చక్కగా తేటగా కనిపిస్తాయి. కాబట్టి నిన్ను నన్ను కూడా హెచ్చరించేది 2 అంచులు కలిగిన వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కానీ ఏదేదో పైపైన 4 మాటలని సరిగా తగలకుండా కాదు. కాబట్టి నీవు నేను కూడా వాక్యం చేత గుర్చబడాలి. ఒక ఎద్దుని మరి నాగలు కట్టి దున్నుతున్నప్పుడు ఆ రైతు కర్రకి ఒక మేకును ఉంచుతాడు, ఆ మేకుతో గుచ్చుతూ ఉంటాడు. అది ఎప్పుడప్పుడు కూడా బద్దకిచ్చుకు మరి నడవకుండా ఉంటున్నప్పుడు ఆ కర్రతో దాన్ని వెనకాల పొడిచినప్పుడు అది ఇంకా మరలా దానికి సురుకు తగిలినప్పుడు మరలా ఉత్సాహంగా నడుస్తుంది అన్నమాట. ఒకవేళ నీరసంగా నడిచేది, ఒకవేళ నీ నా జీవితంలో నీరసంగా వెళ్తున్నామేమో, భక్తిలో ఐక్య విచారాలు మరి కుటుంబ సమస్యలను కృంగదీస్తున్నాయేమో, మోసాలో పడిపోతున్నావేమో, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యము నిన్ను నన్ను కూడా గుచ్చుతూ ఉంటుంది. గుచ్చినప్పుడు నీవు నేను కూడా రాటుదేలుతాము అన్నమాట పనిలో. కాబట్టి ఆ యొక్క స్వాస్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను, జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడని యెహోవాను నేనే అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ జనముల్లో నుంచి, ఆ లోకంలో నుంచి, ఆ పాపంలో నుంచి, ఆ దుర్నీతిలో నుంచి, ఆ వ్యసనంలో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా వేరుపరిచాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వేరుపరిచాడు. నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు, నా కుమారుడా నువ్వు నాకు కావాలి, నా కుమార్తె నువ్వు నాకు కావాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయా వంశాల్లో, ఆయా జాతుల్లో నుంచి ఆయన అనేకులని వెలవిచ్చి కొన్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు జనముగా, ఆయనకి మనము ఒక ప్రజగా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడే ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఏం ఆశిస్తున్నాం ఈ లోకంలో? కాబట్టి ప్రభు అంటున్నాడు, మీకే నేను స్వాస్యాన్ని ఇస్తానన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమును మీకు స్వాస్యం ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను అంటున్నాడు. ఇస్తానంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంతకన్నా మనకు కావాల్సింది ఇంకేమైనా ఉన్నదంటారా? ఇంకా ఆయన కన్నా మనం ఏమైనా సంపాదించుకుంటామంటారా అమ్మగారు? మనమే ఆయన కన్నా కూడా ఇంకేనా ఎక్కువ లేచి ఇంక 10 రూపాయలు ఇంకొక 500 ఎక్కువ సంపాదిస్తామంటారా? కాబట్టి ప్రభు అంటున్నాడు, మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, ఎంత స్వచ్ఛమైన మాటలు అంటున్నాడు. స్వాస్యముగా మీకు ఇచ్చేదను, జనముల్లో నుండి మిమ్మల్ని నేను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనేనన్నాడు. ఆయన వేరుపరిచిన దేవుడు నిన్ను నన్ను వాడు. కాబట్టి ఆయన వేరుపరిచిన వాడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టాడు. ఆయన నిన్ను నన్ను కూడా చేత్తో పట్టుకునే ఉంటాడు.
మనుషులు అయితే విడిచిపెడతారు, కుటుంబ సభ్యులు అయితే విడిచిపెడతారు. కష్టాలు వస్తే, నష్టాలు వస్తే, రోగాలు వస్తే, తగువులు వస్తే విడిచిపెడతారు. దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నడూ కూడా ఎడబాసేవాడు ఎంత మాత్రం కూడా కానే కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. కాబట్టి ఇట్టి పిలిచినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంట? నమ్మకమైనటువంటి దేవుడు. మనమైతే నమ్మదగిన వారు. మనం పిలుస్తాం, అమ్మా నీకు బాగాలేదా, కష్టం వచ్చిందా, అమ్మా నీ పరిస్థితులు బాగాలేదా, 4 రోజులు నా ఇంటికాడ ఉండి వెళ్దురా అమ్మా అని తీసుకొస్తాము. 10 రోజులు చూస్తావమ్మా, నీది కష్టంగా ఉంది నేను చూడటం, మరి నీ పనివిడి దగ్గర నువ్వు వెళ్ళిపో అమ్మా, నీ బిడ్డలు నువ్వు చూసుకో అమ్మా, తీసుకెళ్ళి ఎట్టగొట్ట నువ్వే సరి చేసుకో అమ్మా, నీ కాపురాన్ని నువ్వు చక్కబెట్టుకో అమ్మా అని మనము రాజీ చేస్తాం. అయితే మన ప్రభు అంటున్నాడు, నేను నిన్నెంత మాత్రం కూడా విడవను అంటున్నాడు. వేరుపరిచినటువంటి దేవుణ్ణి నిన్ను నన్ను కూడా స్వాస్యముగా పట్టుకున్నాడు కనుక ఆయన చేతిలో ఉండి నువ్వు ఎప్పుడు కూడా విడిపోవు. కాబట్టి కుమ్మరవాని చేతిలో మరి కొండ విడిపోయినప్పుడు దాని కుమ్మరివాడు ఆ మట్టిని ఏం చేస్తాడు? మరలా పడేస్తాడా? ఎంత మాత్రం కూడా పడేయడండి. దాన్ని మరలా తీసి తొక్కి పిసికి మరలా అది జిగురు వచ్చినప్పుడు దానితో మరి ఒక అందమైన పాత్రను ఏ విధంగా అయితే తయారు చేస్తాడో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను కూడా ఆయనకు అర్హమైనటువంటి పాత్రగా, ఆయనకు ఉపయోగపడే పాత్రగా నిన్ను నన్ను కూడా చేసుకునేటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ ఇట్టి ప్రభువుని నీవు కాదనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్టి ప్రభువుకి నేను కూడా ప్రథమ స్థానం లేకపోతున్నామేమో కదా. నువ్వు నన్ను నేను కూడా పరిశీలించుకుందాం. కాబట్టి ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక మరి ప్రభు చిత్తమైతే మరి వారం ప్రభు సమయం ఇస్తే ఆ మాటలు కూడా మనం చెప్పుకుందాం. కాబట్టి జనముల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచాడు. కాబట్టి మెట్టుకు ఏంటంటే జనముల్లో నుంచి నిన్ను నన్ను వేరుపరిచాడు. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నన్ను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 98వ సంవత్సరంలో ఏర్పరిచాడు లోకంలో నుంచి. అప్పుడే నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఆనాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలా. నా బంధువులు విడిచిపెట్టారు, నా రక్త సంబంధికులు అందరూ కూడా విడిచిపెట్టారు. నా అన్నటువంటి వారు అందరూ కూడా నాకు అన్యాయం చేశారు, కానీ నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు. నా దేవుడు నమ్మదగిన దేవుడు, పిలిచినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి వాడు కనుక ఆయన నేటి వరకు నన్ను గట్టిగానే పట్టుకున్నాడు. కనుక ఇలాంటి ప్రభువు మన విశ్వాసం ఉంచి మన యాత్రా జీవితంలో దేవునితో మనం ఉంటే దేవుడు అన్నాడు కూడా నిన్ను నన్ను కూడా విడిచిపెట్టాడు సుమా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి. కాబట్టి నిన్ను నన్ను కూడా వేరుపరిచి మీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు. కాబట్టి మన ప్రభువు నిన్ను నన్ను కూడా వేరుపరిచాడు. నేనే నిన్ను వేరుపరిచాను. నీ బాగు కొరకే, నీ క్షేమం కొరకే కదా, నీ మేలు కొరకే ఈ లోకంలో నుంచి నేను వేరుపరిచి నేను బాగు చేశాను, నేను స్వస్థపరిచాను, నేను రక్షించాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. కనుక నా జీవితంలో మనల్ని మనం పరిశీలించుకుని మనం ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో ఆయా విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మన విధేయులుగా మనం జీవించడానికి అట్టి విధంగా మన తీర్మానం కలిగి మనం యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుతాం.